పత్రిక విలేకరులకు అనంతపురం జిల్లా కోడేరు మండలం ఇప్పేరు గ్రామం పంచ సర్పంచ్ ఓపెనేషన్ గారు నేను ఇది రెండోసారి ఇది మా గ్రామంలో కొన్ని ఏళ్ళ బట్టి సైడ్ కాలు ఊళ్ళో నీళ్ళని ఇసుకాయలు నీళ్ళు ఊళ్ళో పోతుంది. దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి, ఇప్పుడు బావులు వస్తున్నాయి. మీరు దయచేసి సర్పంచ్ గారు మట్టి తోలండి దానికని చెప్పి వాళ్ళు చెప్పినారు. సరే అని మన పంచాయతీ సెక్రటరీ తోలుకొని పోయి వాటికి పోయి చూసినా అయ్యమ్మా అట్లయితే పోలీసులు ఫోన్ చేసింది. వాళ్ళు కూడా వచ్చేసినారు, పోలీసులు కూడా వచ్చి తోలండి ఇప్పుడు మేము ఉండమన్నారు. సార్ మంచులు తోలేం కదా ఇది మట్టి తోలాలి కదా, పొక్కులేం లేదు, టాటలు కావాలా తోలేదానికి 2 రోజులు టైం అయితే సరేలే మళ్ళీ 3వ రోజు తోలిచ్చినాం. ఆ 3వ రోజు బండి పొక్కులేం తెచ్చి టాటలు పెట్టి 2 టాటలు పెట్టి తోలుతుంటే ఈ స్కూల్లో టీచర్లు నాకు జాంట్ ఎగరేలా ఆకాశ 15 దయచేసి 4 ట్రిప్లు ఇచ్చినాను, 2 ట్రిప్లు అనిపించినాను. అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది. అది ఒక ఊరే ఇంకా ఇద్దరు మాత్రమే తోలుతాను మొదలు పెట్టిండేది. ఆయన ఏం సార్ వచ్చి అదే పోలీసులే ఏం పోతే ఏం పాడితే సార్ ఏం లేదు డబ్బులు ఏం లేవు, కూడి గుర్తు తాగి దయచేసి పోటీ నేను మన్నా తోలుతానని చెప్పినాను. అదే పోలీసులతో మళ్ళీ 3వ రోజు వచ్చి అదే పోలీసులతో దాన్ని చేసి పట్టుకుని బట్టి లోపలికి వేపించి మీ పైన ఆటో వీటి కట్టా వీళ్ళకి లక్ష కట్టా వీళ్ళు కట్టాము మొత్తం సంబంధం లేదు సార్. నేను పోతే లాస్ట్కి సార్ దయచేసి సర్పంచులు గ్రామంలో దోమలు పడుతున్నాయి, పిల్లలు రోగాలు పైన మట్టి దోతానంటే గెటప్ బయట మళ్ళా ఏసాయి ఇచ్చి ఏసాయి మడిపెట్టి పెట్టుకుంటాడు. మీరు ఎంత సార్ మీరు 2వ సర్పంచ్ పర్మిషన్ తీసుకొని పర్మిషన్ లేదు అంటే ఒక్కలేని పెట్టావా చేసేస్తావు ఇక్కడ మనుషులు సరి చేయాలి. మనుషులు తరపుడు సార్ వచ్చేకి దాదాపు 60-70 సంవత్సరాలకి దయచేసి కొంత అవకాశం ఇవ్వండి. ఇట్లా చేస్తే కాదంటే లేదు మనుషులతో చేసి పని. ఇప్పుడు పొక్కలేని పెట్టి ఆ పొక్కలేని ఆడ పెట్టావా చీజ్ చేసేది పడుతూ ఉంటాడు ఆయన. ఇంత దాదాపు 70 సంవత్సరాలు ఒక ఎస్ఐలో పోలీసులు చదువుల మానవాళ్ళు జయపాలరెడ్డిను సత్యనారాయణ సారు బాగా చెప్తుంటారు పని వాళ్ళు కూడా. అసలు సర్పంచ్ అంటే అడుగుతుంటే గెట్అవుట్ అయిన మారుతున్నాం మాది అని ఇట్లా ఎత్తి మాట్లాడతాడు ఆయన. మాది కూడా బయటికి పోయినప్పుడు చూసిలో నాకు ఏం మళ్ళీ పడతాయి ఏమొచ్చి జమేదారు వచ్చి ఫోన్ నడబట్టి బెడ్ వేసాడు. అప్పుడు నేను చెప్పినా సార్ ఎట్లా సార్ పరిస్థితి అంటే పర్మిషన్ లేదు పని చేసినా నీకు ఇది అవకాశం ఇచ్చేకుండా ఇంకా చేయాల్సి పర్లేదు అవుతా పద్ధతి పర్మిషన్ కట్టేస్తా సర్పంచ్ కదా. చెరువులో మడితోటి ఏమవుతుందంటే పర్మిషన్ తీసుకోవాలంటాడు. సార్ ఇంతకుముందు ఒక ముందు సర్పంచ్ కొన్నాను ఎవరు పర్మిషన్ నేను ఇవ్వాలి కానీ మీరు చెప్తే వస్తాను కదంటే బయటకు గెట్ అవుట్ అయినా ఇప్పుడు నేను బయటకు వచ్చేసి నేనేం చెప్తాను ప్రజలు కూడా ఏమన్నా కానీ లైట్లు అడిగినా ఒక కుళాయి మోటార్లు కలిపినా 3 ఊర్లు అవి దాదాపు 25-30 మోటార్లు ఉన్నాయి 3 ఊర్లకి. ఏమైనా ఈ సిఐకి పంపిస్తానని చెప్పేది ఈ రైతు కూడా చెప్తున్నాను, గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నా. కూడా సిఐ రాజు సార్ కూడా సిఐ రాజు సార్. ఆయనకి మాకు వచ్చినటువంటి ఒక పులి అయిపోయినట్లయితే మాకు ప్రతి ఒక్కరూ బాధపడతారు. రైతులంతా ప్రజలే భయపడుతున్నారు. ఎస్సీ పోయే కట్టి అంత బలంతో అయిపోయింది. ఏ ఎస్ఐ కూడా ఇంత అర్థం చదివినా చెప్పింటే అయినా పని చేయమని చెప్పింటే అదే మళ్ళీ పట్టిపోయేది కూడా వాళ్ళే. తెలుసు కొత్తగా వచ్చినారు అంతా. ఇప్పేరు సర్పంచ్ ఇప్పేరు ఓబులేశ్వర్. మీకు ఎంపీడీఓ చెప్పింటాడు కదా, ఎంపీడీఓ ఆధ్వర్యంలో మీరు పనులు చేస్తుండేది ఎప్పుడూ లేదట. ఇప్పుడు ఈ రోజు పెడుతున్నారు, రూల్ పెడుతున్నారు, పర్మిషన్ పనులు చేయకూడదు అని ఈ రోజు చెప్తున్నారు. ఎప్పుడూ చెప్తారు పరిస్థితి అంతా. ఎవరు కూడా అడిగినా నువ్వు సర్పంచ్గా నీ విధులను నువ్వు సరి చేస్తుంటే పోలీసు వారు నీకు అడ్డపడుతుంది. ఇప్పుడు పొక్కలేని పెట్టుకుని మనుషులతో చేయాలంటే చెరువులోకి మట్టితో మనుషులు చెప్తారా? ఇప్పుడు కళ్ళు వస్తారా? ఎముడి కూడా దండేసాడు అన్నమాట. సార్ మాకు సంబంధం లేదు, పొక్కలేని పెట్టుకుంటూ మనుషులతో చేయాలని
భక్తులతో చెప్తే అవుతుందా మీరు మాకు ఎంపీడీఓకి చెప్పలేదా? చెప్పా ఆయన కూడా చెప్పా ఎంపీడీఓ ఏమన్నాడు? మీ సర్పంచ్లకే ఇల్లు వీళ్ళదా మేమేం చేయాలి ఆయన ఎవరు? మీ సర్పంచ్లకే గెట్ అవుట్ అన్నాడే మేమేం చేయాలా మంచులు పెట్టేసి చెప్పి ఉంటుంటాడు మేమేం చేయాలని ఆయన ఇప్పుడే అన్నాడా లేదంటే గతంలో కానీ మేము ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కానీ ఏమన్నా అనడం జరిగిందా ఆయన? విషయ ఇప్పుడే ఇప్పుడు మూడోసారి ఇది మా పక్కలే ఎక్కడ పని చేయకూడదు అంటారు డ్రైవర్ అంటే వాంటెడ్గానే చేస్తున్నారు అంటున్నారు. వాంటెడ్గానే అంటే కావాల్సినంగా ఆయన చేస్తున్నారు. అదే పనిగా కావాల్సిందే చెప్తాం ఈ పని అంతా. ఎస్సీలు సార్ మేమంటే ఎస్సీలు అయితే ఏమంటే పెట్టుకోవాలి ఎక్కడెక్కడ పొక్కలని పెట్టకూడదు మనుషులే చేయాల. ఎస్సీలు అన్నా కానీ గౌరవం ఇవ్వడం మాది వల్ల సార్ మేము చెప్తాం కానీ నిలబడలేదు ఒక్క నుంచి కూడా నిలబడలేదు అలా ఒక నుంచి కూడా నిలబడి పై అధికారులకు ఏమన్నా మీరు కంప్లైంట్ ఇవ్వడం చేసింది? పై అధికారులకు చెప్పాక కదా మండలం ఇయ్యమ్మ పంచాయత్ సెక్రటరీ సార్ మేడం మాట్లాడుతుంటే పెట్టాయి మేడం ఎవరు అంటాడు మొత్తం మేడం కూడా సార్ అంటాను ఆమె కూడా ఫోన్లో ఫోన్ పెట్టే అంటాడు. మీరు ఏమన్నా డిఎస్పీ గారి దగ్గరికి ఏమన్నా వెళ్ళారు? ఏం వెళ్ళలేదు ఇంకా ఇదే ముద్దులు ఇంకా డిఎస్పీ ముద్దు ఏం తెలియదు ఇదే ముద్దులు. ఎస్పీకి ఏమన్నా అర్జీ అన్నా ఇచ్చారా ఈ విషయం మీద? ఎస్పీకి అర్జీ ఏమన్నా ఇచ్చారా? ఎస్పీకి అర్జీ లేదు ఇంకా వీళ్ళ రాసి పెట్టినాను రాసి పెట్టి ఇవ్వాలని